వైద్య పరిభాషకు అందని అరుదైన ఘటన ఇది. బాలిక కంట్లో నుంచి కట్టెపుల్లలు వస్తున్నాయి. గంటకు 2-3 కట్టెపుల్లలు వెలువడుతుండటంతో బాలికతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కంట్లో నుంచి కట్టెపుల్లలు రావటం నేత్ర వైద్యులకే అంతు చిక్కటం లేదు. ఈ బాలిక పేరు దుర్సేడు శివాని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. 13 ఏళ్ల బాలిక కళ్లలో నుంచి చిన్న చిన్న కట్టెపుల్లలు రోజంతా వస్తూనే ఉన్నాయి. గత మంగళవారం రాత్రి శివాని ఒక్కసారిగా తన కళ్ళు నొప్పి పుడుతున్నాయని ఏడ్చింది. కంట్లో నుంచి చిన్న చిన్న కట్టెపుల్లలు బయటకొచ్చాయి. కాసేపటికి ఆగిపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి ఆదివారం రాత్రి 10 గంటలకు 2 కళ్ళు మళ్లీ నొప్పి పుడుతున్నాయని శివాని విలపించింది. కాసేపటికి 2 కళ్ల నుంచి కట్టెపుల్లలు బయటకొచ్చాయి. అలా రాత్రి నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు 32 పుల్లలు బయటకొచ్చాయి. 2 సార్లు కట్టె పుల్లలు ఇట్లా గర్గర్ కనుకుంటా ఇట్లా మంట మంచుంది, మళ్ళీ ఇక్కడ నొస్తుంది. ఇట్లా అయినప్పుడు ఇక్కడ బాగా నొస్తుంది. శివానికి గతంలో ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. 2 రోజులుగా కంట్లోంచి కట్టెపుల్లలు రావడం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. పోయిన మంగళవారం ఒకసారి వచ్చినాయి, తర్వాత మళ్ళా గ్యాప్ ఇచ్చినాక నిన్న 8 గంటల నుండి నైట్ మొత్తం అట్లనే అచ్చుకుంటూ పెట్టినాయి. నైట్ అట్లనే వచ్చినాయి. మా బిడ్డలు చూసి బాబాయ్ ఇట్లా కట్టెపుల్లలు వస్తానే ఘోరంగా కళ్ళకి వెళ్ళంటే నేను అప్పటికి నమ్మలే. చూసే వరకు మళ్ళీ తీసి మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చే వరకు మళ్ళీ చూపెట్టిళ్ళు. కుటుంబ సభ్యుల ఆందోళనతో శివానిని సోమవారం సాయంత్రం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యుడు శ్రీధర్ పరీక్షించారు. కళ్ల నుంచి రాళ్లు రావడం సహజమేనని, కానీ పుల్లలు రావడం అరుదైన సంఘటన అని చెప్పారు. ఇది వైద్య పరిభాషకు అందని సమస్యగా భావిస్తున్నారు. ఏ పుస్తకంలో కానీ ఇంతవరకు నేను గత 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటువంటి కేసు చూడడం ఇదే మొదటిసారి. దీనికి కారణం చెప్పడం చాలా కష్టం. ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం కష్టం. ఎక్కడి నుంచి వచ్చినట్టు కూడా కనపడలేదు. కంటిలో కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని ఎక్కడ కూడా మనకు ఎక్కడి నుంచి సోర్స్ ఎక్కడ వచ్చిందో కనిపిస్తలేదు. దీన్ని ఫర్దర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు మందులు వాడి కట్టెపుల్లలు రావడం ఆగిపోకుంటే పుల్లలను ల్యాబ్లో టెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు డాక్టర్లు. సాక్షి న్యూస్, కరీంనగర్.